అసలు 3 minutes లో లైఫ్ చేంజ్ అవుతుందా? ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఈ 2025 లో ఈ 3 minute టెక్నిక్ తో మీ మైండ్ పవర్ చేంజ్ అవుతుంది. ఈ టెక్నిక్స్ ఎంత పవర్ఫుల్ అంటే మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ థింకింగ్ పవర్ అండ్ మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ఈ రోజు ఈ 3 టెక్నిక్స్ మీకు స్టెప్ బై స్టెప్ విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసి మైండ్ లో ఉన్న పవర్ఫుల్ థింగ్ ఈ రోజు మీరు అన్లాక్ చేసుకుంటారు. ఇందులో థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ ని చేంజ్ చేద్దామని. ప్రైమింగ్ టెక్నిక్. ప్రైమింగ్ సైకాలజీలో మన మైండ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే అలా బిహేవ్ చేస్తుంది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక డైరెక్షన్ ఇస్తే అది ఆటోమేటిక్ గా మన ఎగ్జిస్టింగ్ స్టేట్ నుంచి డిజైర్డ్ స్టేట్ వరకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది. మీకు ఈ కలర్ చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది ఒక్కసారి చెప్పండి. ఒకరి మైండ్ లో వాళ్ళ ఎల్లో కలర్ డ్రెస్ వాళ్ళకు గుర్తుకొస్తుంది. ఇంకొంతమంది మైండ్ లో బనానా గుర్తుకొస్తుంది. ఇంకొంతమందికి ఎల్లో కలర్ డక్స్ గుర్తుకొస్తుంది. ఏదో ఒక ఎగ్జాంపుల్ అయితే మీ మైండ్ లో వచ్చే ఉంటుంది. ఒక రోజు మొత్తం మీరు ఇంట్లోనే ఉండి ఒక మూవీ చూసారు. ఎగ్జాంపుల్ గా మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసారని అనుకుందాం. ప్రతి సీన్ లో బ్యాంక్ మనీ అండ్ ట్రాజెడీ సీన్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ మార్నింగ్ ఎవరైనా లక్కీ భాస్కర్ మూవీ గురించి మాట్లాడితే మీ ఇయర్స్ ఆటోమేటిక్ గా ఆ మ్యాటర్ నే వింటాయి. మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా ఏ యాప్ ఓపెన్ చేసినా మీకు ఓన్లీ లక్కీ భాస్కర్ మూవీ గురించి. అంటే మన బ్రెయిన్ మనం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఎప్పటికప్పుడు అసోసియేషన్స్ పెట్టుకుంటుంది. ఈ అసోసియేషన్స్ పెట్టుకోవడమే ప్రైమింగ్ అని అంటారు. ప్రైమింగ్ అంటే ఏదైనా వర్డ్, ఇమేజ్, థింగ్, స్మెల్, మ్యూజిక్ వీటితో మన బిహేవియర్, యాక్షన్, థాట్స్ రిలీజ్ అవుతాయి. ప్రైమింగ్ ఓన్లీ మన బ్రెయినే చేస్తుందా? కాదు, వరల్డ్ మొత్తం చేస్తుంది. బ్రాండ్, కంపెనీస్, పొలిటికల్ పార్టీస్ అన్ని ప్రైమింగ్ చేస్తారు. రెడ్ బుల్ డ్రింక్ లో రెడ్ కలర్ ఎందుకంటే రెడ్ కలర్ ఒక మైండ్ కి ఎనర్జీ. హిమాలయ ప్రొడక్ట్స్ లో గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే గ్రీన్ కలర్ మైండ్ ని నేచర్ తో కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా క్యాఫే ఆర్ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ డిమ్ లైట్స్ అండ్ సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు. ఎందుకంటే మీ మైండ్ అక్కడ కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అని. ఒక స్టడీ రీసెర్చ్ లో నేను చదివా. యూకే వైన్ షాప్ లో మైండ్ కి మ్యూజిక్ కి ఎలా కనెక్షన్ ఉంటుందో అని ఒక టెస్ట్ పెట్టి వైన్ కి మ్యూజిక్ కి సంబంధం ఏంటి? ఎప్పుడైతే ఫ్రెంచ్ మ్యూజిక్ వైన్ షాప్ లో పెడతారు ఫ్రెంచ్ వైన్ ఎక్కువగా సేల్ అయ్యేది, జర్మన్ వైన్ తక్కువగా సేల్ అయ్యి. ఎప్పుడైతే జర్మన్ మ్యూజిక్ పెడతారు ఫ్రెంచ్ వైన్ తక్కువగా సేల్ అయ్యి. ఎందుకు ఇలా జరుగుతుంది? రీసెర్చర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెంచ్ వైన్ ఎందుకు తీసుకున్నామని వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర నో ఆన్సర్. వాళ్ళ మైండ్ ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మ్యూజిక్ చేంజ్ చేస్తుంది. అది వాళ్ళకు కూడా తెలియదు. మన లైఫ్ లో ఎన్నో థింగ్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది మ్యూజిక్ కావచ్చు, వర్డ్ కావచ్చు, థాట్ కావచ్చు. ఇది మనం కాన్షియస్ గా చేస్తూ ఉంటాం. అండ్ యావరేజ్ పర్సన్ డైలీ 35,000 డెసిషన్స్ తీసుకుంటాడు. అంటే 1 hour లో 2,000 డెసిషన్స్. అంటే 2 seconds కు ఒక డెసిషన్. 1 hour లో ఈ వర్క్ చేద్దాం అండ్ 1 hour లో ఆ వర్క్ చేద్దామని డెసిషన్స్ తీసుకుంటూనే టైం అంతా వేస్ట్. అంటే ఇదంతా మీ మైండ్ చేస్తుంది మీకు తెలియకుండా. ఇలా టైం వేస్ట్ అవ్వద్దు అంటే ఏం చెయ్యాలి? మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రైమింగ్ చేసుకోవాలి. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి? ప్లానెడ్ ఇన్పుట్స్ మైండ్ కి ఇవ్వాలి. ఒక రోజు రాకేష్ అండ్ నిఖిత ఇద్దరు మ్యారేజ్ కి వెళ్తారు. అక్కడ చాలా మంది ఉంటారు. రాకేష్ అండ్ నిఖిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడో దూరం నుంచి రాకేష్ అనే సౌండ్ వినిపిస్తుంది. మీరున్న ప్లేస్ లో చాలా మంది కానీ అదేది మీకు వినిపించదు. కానీ మీ పేరు మాత్రమే మీకు వినిపిస్తుంది. ఎందుకంటే మీ నేమ్ మీ బ్రెయిన్ కి ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్లానెడ్ ఇన్. అదే మ్యారేజ్ లో వేరే వాళ్ళ మాటలు ఒక్కటి కూడా మీ బ్రెయిన్ లోకి వెళ్ళవు. అక్కడ చాలా మంది ఉన్నా మీ బ్రెయిన్ మాత్రం మీ నేమ్ మీదనే ఫోకస్ చేస్తుంది. మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో చెప్తా. మీరు ఒక వెహికల్ తీసుకుందామని అనుకుంటారు. మీరు షిఫ్ట్ బెలెనో కార్ తీసుకుందామని అనుకుంటారు. ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారు నెక్స్ట్ డే నుంచి మీరు ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి అదే కార్ మీకు కనిపిస్తుంది. మీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటుంది. పార్కింగ్ లో ఎన్ని కార్స్ ఉన్నా మీ ఫోకస్ మీ మైండ్ లో ఉన్న షిఫ్ట్ బెలెనో కారే కనిపిస్తుంది. ఏ బోర్డు చూసినా మీకు షిఫ్ట్ కారే కనిపిస్తుంది. మన బ్రెయిన్ దేనిపైన ఫోకస్ చేయాలో మన సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఏ ఇన్పుట్ అయితే మీరు ఇష్టంతో ఇస్తారో అదే అవుట్పుట్ మీకు మన బ్రెయిన్ ఒక కెమెరా లెన్స్ లాంటి. మన ముందు చాలా థింగ్స్ ఉంటాయి కానీ దేని మీద ఫోకస్ చేయాలో మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసుకుంటుంది. మన బ్రెయిన్ కి ఏదైతే ఎక్కువగా ఇన్పుట్ ఇస్తామో అదే మన ఐస్ కి కనిపిస్తుంది. ఏది చూడాలో ఏది చూడొద్దో 2 seconds లో సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ప్రాబ్లమ్, సొల్యూషన్, ఐడియా, ఎక్స్క్యూజ్, యాక్షన్, ఇన్యాక్షన్ ఇవన్నీ 2 seconds లో మైండే డిసైడ్ చేస్తుంది. ఈ ప్రైమింగ్ టెక్నిక్ తో మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయండి. బాడీకి ఎక్సర్సైజ్ ఎంత అవసరమో మైండ్ కి ప్రైమింగ్ అంత అవసరం. ఇప్పుడు ప్రైమింగ్ లో 3 minute స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మినిట్ పాజిటివ్ అఫర్మేషన్. మార్నింగ్ లేవగానే స్ట్రెస్, యాంగ్జైటీ థాట్, నా లైఫ్ ఎటు వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ తో అండ్ ఇలాంటి థాట్స్ తో అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఇలాంటి థాట్స్ తో అసలు మీ యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకుంటారు, మీ గోల్స్ ని ఎలా అచీవ్ అవుతారు. మార్నింగ్ లేవగానే 1 minute పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ ఫోకస్, ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ గ్రోత్, ఐఎమ్ గుడ్ లిజనర్, ఐఎమ్ గివింగ్ వాల్యూస్ టు మై రిలేషన్షిప్. మీరు లైఫ్ లో ఎక్కడి వరకు వెళ్దాం అనుకుంటున్నారో అలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ మీతో మీరు 1 minute చెప్పుకోండి. దీని వెనక ఏం సైన్స్ ఉంది, ఇది ఎలా వర్క్ అవుతుంది అంట స్వామి వివేకానంద. టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే, అదర్వైజ్ యూ విల్ మిస్ ఏ మీటింగ్ విత్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సెకండ్ మినిట్ గ్రాటిట్యూడ్. చాలా మంది వాళ్ళ దగ్గర లేని దాని గురించి
ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు లైఫ్ లో ఏం మిస్టేక్ చేశారో అవే ఆలోచిస్తారు. మైండ్ కూడా వాటిపైనే ఫోకస్ చేస్తుంది. సాడ్ అండ్ అన్హ్యాపీనెస్ వాళ్ళతోనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అదే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. మీ హెల్త్ బాగుంటే మీరు ప్రపంచంలోనే 4% హెల్తీ పీపుల్ లిస్ట్ లో ఉన్నారు. మీ లైఫ్ లో చాలా గుడ్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వచ్చే ఉంటాయి, కానీ మీరు దానిపై ఫోకస్ చేయరు. ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తూ ఫోకస్ చేస్తూ ఈ రోజు నుంచి ప్రతిరోజు 1 minute మీ దగ్గర ఉన్న దానిపై గ్రాటిట్యూడ్ తో ఉండండి. ఇలా చేయడం ద్వారా మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ మీ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. థర్డ్ మినిట్, విజువలైజేషన్. మీరు మీ ఫ్యూచర్ ని ఎలా చూస్తున్నారు, మీరు లైఫ్ లో ఏం అచీవ్ అవుదాం అనుకుంటున్నారు. విజువలైజేషన్ మీ మైండ్ కి డైరెక్షన్ అండ్ క్లారిటీ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేస్తారో మీ బ్రెయిన్ లో న్యూరల్ పార్ట్స్ డెవలప్ అవుతాయి. కొంతమంది దీన్ని మ్యాజిక్ అంటారు, ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, ఇంకొంతమంది మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. బట్ ఇవన్నీ సైంటిఫిక్ వేలో జరుగుతాయి. మీరు ఈ 3 టెక్నిక్స్ 3 minutes చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు మొబైల్లో రిమైండర్ పెట్టుకుంటారా లేదా నోట్స్ రాసుకుంటారా, కానీ మార్నింగ్ లేవగానే 3 minutes మాత్రం ఖచ్చితంగా 1 day చేస్తే మీకే ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు వర్తి అనిపిస్తుంది, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇందులో మీకు ఏ టెక్నిక్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్.